ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి టైం మిషన్. టైం మిషన్లో ఏముంటుందా అనుకుంటున్నారా? ఈ టైం మిషన్ దొరికితే ప్రతి ఒక్కరూ వాళ్ళ చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ అలా ఉంది. ప్రతి ఒక్కరికి ఉరుకులు పరుకుల లైఫ్ కాబట్టి మనకి 100%లో 99% పీపుల్ ఖచ్చితంగా టైం మిషన్ కావాలనుకునే ఉంటారు. అందులో నేను కూడా ఒక దాన్ని అనమాట. నాకే కనుక టైం మిషన్ దొరికితే నేను ఏం చేసేదాన్ని, ఇలాగే మీరు కూడా చేసేవాళ్ళ, ఇలాగే మీరు కూడా చేసి ఉండేట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేపించి తెలుసుకోలేదు. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు పొద్దున్న లేవగానే మన లైఫ్ ఒక ఉరుకులు పరుకుల జీవితం అయిపోతుంది. ఇలాంటి లైఫ్ ఏదో ఒక మెకానికల్ లాగా అయిపోయింది. పొద్దున్న లేవాలి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, హడావడి జాబ్కి వెళ్తారు. ఇంత హడావడి బిజీ అనమాట. ఇలాంటి ఉరుకుల పరుకుల జీవితంలో బాధలు కష్టాలు అన్నిటి మధ్యలో మనం మనస్ఫూర్తిగా హ్యాపీగా నవ్వుకునే రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే కొంతమందికి ఇక లైఫ్ అంటేనే బాధలు కష్టాలు అన్నీ ఆల్ మిక్స్డ్ అనమాట. ఇలాంటి బిజీ లైఫ్లో మనకి కనుక టైం మెషిన్ దొరికితే ఏం చేసేవాళ్ళం? ఒక్కసారికి మనం వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళం. మనం గడిచిపోయిన జ్ఞాపకాలు అన్నిటిని గుర్తు చేసుకునే వాళ్ళం. మన చైల్డ్హుడ్లో ఒక స్మాల్గా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పాలంటే ఒక చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోయి ఆ మెమరీస్ని అన్ని రిమైండ్ చేసుకొని మొత్తం చైల్డ్హుడ్లోనే మునిగి తేలిపోయే వాళ్ళం. సో నాకు కనుక టైం మిషన్ దొరుకుతుంది నేనేం చేసేదానంటే, మనం చిన్నప్పుడు స్కూల్కి డుమ్మా కొట్టాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పేవాళ్ళం. కడుపు నొప్పి అని చెప్పి అబద్ధం ఆడి ఇంట్లో కూర్చొని కార్టూన్స్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక అమ్మాయిలు అయితే హాలిడేస్ వచ్చినప్పుడు, సండేస్ అలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఒక ఏరియా చూస్ చేసుకొని అక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కొక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క స్నాక్స్ తీసుకొచ్చుకొని కూర్చొని హాయి కబుర్లు చెప్పుకుంటూ తినుకుంటూ కూర్చునే వాళ్ళం, పాటలు పాడుకునే వాళ్ళం. ఎస్పెషల్లీ 90s కిడ్స్కి పాటల పుస్తకాలను బాగా ఐడియా ఉంటుంది. ఆ పాటల పుస్తకాలు పాటలు పాడుకునేవాళ్ళం. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి పాటల పుస్తకాలు ఉండే వాళ్ళు చూసుకుంటూ పాటలు పాడుకునేవాళ్ళం. ఇంకా అబ్బాయిలు అయితే క్రికెట్ ఆడుకునేవారు, అమ్మాయిలు అయితే తొక్కుడు బిళ్ళ. ఇక మన సొంత ఊరికి వెళ్ళి ఉన్న ఊర్లో వాళ్ళందరితో మంచిగా హాయిగా మనస్ఫూర్తిగా మాట్లాడాలి, కబుర్లు చెప్పుకుని అసలు ఊర్లో విషయాలు ఏంటి అని తెలుసుకునే వాళ్ళం. అలా ఉండేది. ఇప్పుడైనా జాబ్ పర్పస్లో మళ్ళీ ఒక్కొక్క ఏరియాలో ఉంటున్నారు. నేనైతే అలా చేసేవాదాన్ని టైం మిషన్ దొరికితే. ఇంకా చెప్పుకుంటే పోతే ఇలా చాలా వస్తాయి. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకుని ఒక ఐస్ క్రీమో ఏదో ఒకటి కొనుక్కునేదాన్ని. మళ్ళీ తాతయ్యతో కబుర్లు చెప్పుకుంటూ చందమామ కథలు లాంటివి చెప్పించుకుని హాయిగా నిద్రపోయేదాన్ని నేనైతే. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే నిజంగా నాకు టైం మిషన్ దొరికిందా అన్న అంత ఫీలింగ్ వస్తుంది నాకు చెప్తూ ఉంటే. అలా అయిపోయింది అసలుకి. ఇప్పుడంటే మనకి మనం ఇలా ఎంజాయ్ చేసాం కాబట్టి ఇలాంటి మెమరీస్ని మళ్ళీ రివైండ్ చేసుకోవడానికైనా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి అసలు ఇవేం తెలియదు. మార్నింగ్ లేవడం, స్కూల్కి వెళ్ళడం, రావడం, చదువుకోవడం, పడుకోవడం. కానీ వాళ్ళకి ఆడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ అసలు ఏమీ లేవు. అంటే ఫోను అంతే. అలా అయిపోయింది. ఇంకేం చేద్దాం, ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారేమో కాదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే. ఇప్పుడు మనం ఎంజాయ్ చేసినట్లు మన పిల్లలు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంతే. ఇప్పుడు అలా అయిపోయింది. కాంపిటీషన్ పెరిగిపోయింది. కాంపిటీషన్ అది హెల్తీ కాంపిటీషన్ కూడా కాదు. అమ్మ వాళ్ళకి అన్ని మార్క్స్ వస్తాయి, వీళ్ళకి ఇన్ని మార్క్స్ వస్తాయి. అది ఎలా ఉందంటే కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి కానీ జెలసీ లాగా వాళ్ళకి వచ్చి వీళ్ళకి ఎందుకంటే కంపారిజన్ అనేది ఎక్కువైపోయింది. ఎలాంటి హెల్తీ కాంపిటీషన్ లేదు ఇప్పుడు. మన పేరెంట్స్ మనం చదువుకునే రోజులు ఎలా చేయలేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు జనరేషన్కి పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి అదే అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా ప్రాబ్లం అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు. అలా ఉంది. చదువుకునే వాళ్ళం, మంచిగా ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. ట్యూషన్కి వెళ్ళి కరెంటు పోగానే వచ్చేవాళ్ళం, అంతా గోళ చేసేవాళ్ళం. నాకు టైం మిషన్ దొరికితే మళ్ళీ అలా వెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేయాలి
అన్నట్లు అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. ఖచ్చితంగా అనిపించే ఉంటుంది. నేనైతే ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను అవన్నీ నేను చేసేదాన్ని. అవే కదా మనం చేసినాయి. ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటానా? నేనైతే అవే చేసినాయి కాబట్టి నేను అవే చెప్తున్నా. మీరు కూడా ఇలాగే నాకులాగే టైం మిషన్ దొరికితే ఇలానే చేసేవాళ్ళం. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసినట్టే దాంతో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. టైం మిషన్ ఎంతవరకు ఎవరికి కావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే అండి, బాయ్. సీ నెక్స్ట్ వీడియో.